హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాస్ని టైలరింగ్. ఈ వీక్లో మనం 2 ఆర్డర్స్ అయితే తీసుకున్నాం కదా. 1 ఆర్డర్ అయితే ఓన్లీ బ్లౌజెస్ వరకు స్టిచ్ చేశాను, డ్రెస్సెస్ వరకు స్టిచ్ చేయలేదన్నమాట. వాళ్ళు ఏమన్నారంటే మాకు ఫంక్షన్ ఉంది, ఓన్లీ బ్లౌజెస్ వరకు ఇచ్చేయండి, డ్రెస్సెస్ తర్వాత ఇవ్వండి అన్నారు. ఇప్పుడు వస్తా అన్నారు, అందుకే నేను ఫాస్ట్గా వీడియో తీస్తున్నాను. ఎవ్రీ టైం ఏమవుతుందంటే చాలా బ్లౌజెస్ అండి, ఎన్ని బ్లౌజెస్ డిజైన్ చేస్తానో నేనైతే మొత్తం వర్క్ నేనే చేసుకుంటాను కాబట్టి టైం ఉండదు. చిన్న చిన్న వర్క్ పీకో ఫాల్ ఒకటి హెమ్మింగ్, బ్లౌజ్ హెమ్మింగ్కే బయట ఇస్తాను. మిగతా డిజైన్ సెలెక్షన్, డిజైన్ పెట్టడం కానీ స్టిచ్చింగ్, కటింగ్ మొత్తం నేనే అనమాట. అందుకనేసి నాకు అసలే టైం దొరకదు వీడియోస్ తీసేకి. మీరు అనొచ్చు ఒక మనిషిని పెట్టుకోవచ్చు కదా అని, నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నానండి. ఇప్పుడు మనిషిని ఎఫర్ట్ చేయలేను అనమాట. నేను ఒక మనిషిని తీసుకొచ్చి వాళ్ళకి జీతం ఇచ్చి స్టిచ్ చేసే అంత శక్తి నా దగ్గర లేదనమాట. సో అందుకని నేనే హ్యాండిల్ చేసుకుంటున్నాను మొత్తం. ప్రెజెంట్ అయితే ఆన్లైన్ ఆర్డర్స్ అయినా ఆఫ్లైన్ ఆర్డర్స్ అయినా మొత్తం కూడా నేనే హ్యాండిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే శారీ, ఫస్ట్ డిజైన్ శారీ చూద్దాము. ఈ శారీ అయితే చాలా బాగుందండి. మీరు షార్ట్స్లో చూస్తే కనుక మనం తీసుకున్న ఆర్డర్స్లో ఈ శారీ కంపల్సరీ ఉంటుంది. నేను ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ కూడా ఆ వీడియోస్లో ఉంటాయి అన్నమాట. అంటే తీసుకునేటప్పుడు ఒకటి, స్టిచ్ చేసిన తర్వాత ఇంకొకటి, అట్లా ఏం చూపించాను. అప్పుడు ఏదైతే తీసుకున్నానో అవే డిజైన్ చేసి చూపిస్తున్నాను. ఈ డిజైన్ సెలెక్షన్ అయితే నేనే చేశానండి. శారీ అయితే చాలా బాగుంది. చాలా కస్టమర్ ఏమడిగారంటే దీనికి వర్క్ వేపిస్తే బాగుంటుందా అని అడిగారనమాట. సో ఇలాంటి బ్లౌజెస్కి వర్క్ వేయించడం బాగుంటుందండి. మనం ప్యాటర్న్స్, నెక్స్ షేప్స్ మార్చి డిజైన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దాని మీద ఆల్రెడీ బుటీస్ వచ్చాయి కాబట్టి మనం షేప్స్ మార్చి డిజైన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది సెకండ్ శారీ అండి. ఈ శారీ ఎంత బాగుందంటే నాకు చాలా నచ్చింది అనమాట. ఇలాంటి టైప్ శారీస్ నాకు చాలా బాగా నచ్చుతాయి. ఆ శారీ మీదకి ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట. చెక్స్లో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఇది కూడా నేను షేప్స్ మార్చాను. ముందు బ్లౌజ్కి అంతా కట్ వర్క్, టెంపుల్ షేప్ ఇచ్చాను కదా, దీనికి కట్ వర్క్ షేపే, కాకపోతే కట్ వర్క్ 4 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి ఇచ్చాను అనమాట. హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చాను, 2 అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 ఇచ్చాను. క్లాతింగ్ అంతవరకే ఉంది, సో అంతే ఇచ్చాను. ఫ్రంట్ సైడ్ అయితే స్టార్ నెక్ ఇచ్చాను అనమాట. హ్యాండ్స్ అయితే నార్మలేనండి, ఎక్కువ ఏమి ఇవ్వలేదు. ఈ శారీ కూడా అంతేనండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి స్మాల్ చెక్స్లో స్మాల్ బుట్టీస్ ఇచ్చాడనమాట. చాలా బాగుంది బ్లౌజ్ పీస్ అయితే. దీనికి కూడా ఏంటంటే ఆ శారీ మీదకి ఈ బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఆ శారీ అంత హెవీది కాదు, 1000 లోపుతే. దానికి మగ్గం వర్క్ వేయించడం అంటే విడిగా క్లాత్ తీసుకొని మగ్గం వర్క్ వేయించడం కన్నా వచ్చిన బ్లౌజ్ చాలా హైలైట్ ఉంది కాబట్టి దీనికి మనం డిఫరెంట్ షేప్స్ పెట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఆ శారీకి ఈ బ్లౌజ్ మనం డిజైన్ చేసుకుంటే ఎక్కడికి, ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా ముందు ఇదే శారీ మన చేతిలోకి వస్తుంది అనమాట. దేనికైనా కూడా ఈ శారీ మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఈ బ్యాక్ నెక్ డిజైన్కి అయితే ఒక స్టోరీ ఉందన్నమాట. ఈ డిజైన్ నేను ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఈ డిజైన్ చూసి ఆన్లైన్ ఆర్డర్స్ ఎన్ని వచ్చాయో, ఆఫ్లైన్ ఆర్డర్స్ ఎన్ని వచ్చాయో నాకే తెలీదు. అన్ని బ్లౌజెస్ డిజైన్ చేశాను, చేసి చిరాకు పుట్టిందనమాట నాకు. ఇదైతే డిజైనర్ శారీ, మగ్గం వర్క్ వచ్చిందండి. ఈ ఫ్రంట్కి వేసిన వర్క్ ఏదైతే ఉందో యాక్చువల్గా అది బ్యాక్ సైడ్ వచ్చిందనమాట. బ్యాక్కి ఆ డీప్ సరిపోదు కాబట్టి ఆ బ్యాక్ నెక్ని ఫ్రంట్కి షిఫ్ట్ చేసి బ్యాక్కి ఇలా డిజైన్ చేశాను. పైన హుక్స్ పెట్టాను, హుక్స్ బయటికి కనిపించకుండా పెట్టాను. చూడండి, ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు వచ్చిన కాంప్లికేషన్స్ అన్నీ ఇన్ని కాదు. యాక్చువల్గా ఇది సీ గ్రీన్ లైట్ కలర్ అండి. లైనింగ్ అయితే అసలు 3-4 షాప్స్ తిరిగాను, నా దగ్గర ఉన్న కలర్స్ కూడా మ్యాచ్ అవ్వలేదు. లైనింగ్ ఏ షాప్కి వెళ్ళినా అసలు మ్యాచింగ్ దొరకలేదనమాట. చాలా లైట్ కలర్ ఉండింది. అందుకనేసి ఇంక నేను ఏం చేశానంటే సేమ్ కలర్ లైనింగ్ క్రేప్లో దొరికిందనమాట. క్రేప్ కలర్ లైనింగ్ తీసుకొని మళ్ళీ క్రేప్ కలర్ అయితే బాడీకి మంట వస్తుంది కదా, అందుకనేసి మళ్ళీ కాటన్ లైనింగ్ తీసుకొని డబల్ లేయర్ వేసి స్టిచ్ చేశాను. బట్ మీకు చూసాక ఏంటంటే వేరే కలర్ లాగా కనిపిస్తుంది, బట్ వేసుకుంటే కనిపించదు. కానీ ఆంటీ నాకు చాలా బాగా తెలుసు, నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను, నీట్గా స్టిచ్ చేస్తానని తెలుసు. ఆంటీని అడిగే నేను వేసాను అనమాట. హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయలేదండి, అలాగే డిజైన్ చేశాను. ఇదైతే ఇంకొక శారీ.
ఇది కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునే టైప్ లాగా ఉంది, కానీ మనమైనా శారీ డ్రేప్ చేసుకోవడం నీట్గా వస్తే చాలా బాగుంటుంది మనం కట్టుకున్నా కూడా శారీ. ఇదైతే ఆంటీ వాళ్ళదే, కాకపోతే ఇంట్లో 2 పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళల్లో ఒకరికి డిజైను, ఒకరికేమో నార్మల్. సో దీనికైతే పైపింగ్ ఇచ్చేసాను. ఇలా పైపింగ్ ఇచ్చి నార్మల్ బ్లౌజెస్ వీడియో తీయాలంటే అసలు ఎన్ని బ్లౌజెస్ ఉంటాయో లెక్కే ఉండదు నార్మల్ బ్లౌజెస్ అయితే. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి, షేర్ చేయండి. బాయ్.